న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి సిద్ధమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లలో అనేక మంది స్నేహితులు కలిసి మద్యం సేవించడం కానీ, కొంత ఎంజాయ్ చేయడం కానీ ఉంటుంది. దానిలో భాగంగానే మద్యం సేవించి రోడ్డు మీదకి చాలా మంది రావడం అయితే జరుగుతా ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కూడా పోలీస్ వ్యవస్థ కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చారంటే మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే పోలీసు వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వ్యూహాలతోనైతే ముందుకొస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ కూడా నైట్ ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు కూడా ఆకతాయిలు ఉంటారో ఆకతాయిలు మరి రోడ్డు మీద ఎవరైతే ఇబ్బంది గురి చేస్తారో వాళ్ళను చెమడలు ఉడదీస్తామంటూ పోలీసు వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే 6 గంటల నుండే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే ఉండబోతా ఉన్నాయి. దాదాపుగా 120 స్థానాలలో, హైదరాబాద్ లో 120 స్థానాలలో డ్రంక్ అండ్ టెస్ట్లు అయితే ఉండబోతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పోలీసు వాళ్ళు అయితే కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చారనుకో మీకు 10,000 రూపాయల మరి అదే విధంగా జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంటుంది. వారి యొక్క మద్యం తీవ్రతను బట్టి వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ మీరు వినకుండా మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చారనుకో మీ పని పోలీసు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు మరి ఈ న్యూ ఇయర్ సందర్భంలోనే జరుగుతూ ఉన్నాయి. దానికి గల కారణం మద్యం సేవించడమే. మద్యం సేవించి రోడ్డు మీదకి రావడము, రోడ్డు మీదకి వచ్చిన వారు అల్లర్లు చేయడము, కొంతమంది మహిళల్ని ఇబ్బంది పెట్టడము, ఇలాంటి ఘటనలను మరి అధిరోహించుకోవడానికి, అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా, అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ అయితే పకడ్బందీగా ప్రణాళికతో ముందుకొస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎవరు కానీ రోడ్డు మీదకి వచ్చారనుకో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి రోడ్డు మీదకి వస్తే మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయి. మద్యం సేవించకుండా మీ పనులు మీరు చేసుకొని పక్కవారి ఇబ్బంది పెట్టకుండా మీ పనిలో మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ఫ్లైఓవర్స్, హైదరాబాద్ లో ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఆ ఫ్లైఓవర్స్ కూడా మూసివేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. న్యూ ఇయర్ సందర్భంలో ఫ్లైఓవర్స్ కూడా మూసివేయడానికి మరి కొన్ని ప్రణాళిక చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ నుండి అత్యధికంగా జనాభా రావడం, ఆ ఫ్లైఓవర్ మీద కూడా కొంత ట్రాఫిక్ ఏర్పడడం, కొంతమంది మద్యం మత్తులో ఆ ట్రాఫిక్ నుండి చాలా ప్రమాదాలు గురవుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి రాత్రి సమయంలో మరి ఆ ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం బెటాలియన్ మొత్తం, అంటే దాదాపుగా అత్యధికంగా బెటాలియన్స్, ఇంకొక 7 బృందాలు కూడా హైదరాబాద్ లో దిగాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. న్యూ ఇయర్ కోసం అంటే ఇటు జిల్లాలలోకి వెళ్ళి ఇటు మండలాలకు వెళ్ళి కొంత అదనపు సిబ్బందిని కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అదనపు సిబ్బంది హైదరాబాద్ లో మోహరించడం అయితే జరిగింది. ఇటు గోషామావులు కావచ్చు, అమీర్పేట కావచ్చు, అటు ఉప్పల్ కావచ్చు, అటు హైటెక్ సిటీ కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా కానీ మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చానంటే మీరు భారీ మూల్యం చెల్లించాల్సిందే అంటూ పోలీస్ వ్యవస్థ అయితే హెచ్చరిస్తా ఉంది. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీ యొక్క రూమ్ లో కానీ మీకు సంబంధించిన సన్నిహితులకు సంబంధించిన మీ ప్రాంతాల్లో మీరు ఎంజాయ్ చేసుకోండి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మద్యం ఎవరైతే అమ్మకాలు అయితే ఎవరైతే ఉన్నారో మద్యం షాపులో కూడా కొన్ని కీలక సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రాత్రి సమయం 11 వరకు అయితే మద్యం షాపులు క్లోజ్ ఉంటాయి. కానీ రేపు ఒకరోజు 12 గంటలకి క్లోజ్ అయిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే డిసెంబర్ 31 రోజున మరి 12 గంటలకి క్లోజ్ అవుతాయి. 12 గంటల తర్వాత ఎటువంటి మద్యం షాపులు కానీ బార్లు కానీ ఓపెన్ లో ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా క్లబ్లు ఏవైతే ఉంటాయో వాటిని నడిపిస్తున్న వాళ్ళకు కూడా కొన్ని క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డ్రైవర్లను కూడా క్లబ్ సంబంధించిన యాజమాన్యులు అక్కడ పెట్టుకోవాలి. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ క్లబ్ నుండి బయటకు వెళ్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏవైతే చలాన్లు ఉంటాయో అవి సంబంధించిన క్లబ్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే అక్కడ మీరు అరేంజ్మెంట్ చేయాలి. ఎవరైతే మద్యం సేవించారో వాళ్ళకి సేఫ్ గా తాగని వ్యక్తి డ్రైవర్ నుంచి పంపించాలి అన్నట్టుగా ఇటు కొన్ని గైడ్లైన్స్ అయితే, కీలక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో భాగంగానే మరి పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే 4 కమిషనర్ గా ఏర్పడతా ఉన్న పోలీసు వ్యవస్థ కూడా బలంగా పోరాటానికంటే ఇలాంటి అవాంఛిత ఘటనలు ఏమి జరగకుండా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో భాగంగానే పోలీసు వాళ్ళు కీలక సూచనలు అయితే చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతోంది. న్యూ ఇయర్ రోజు కొత్త సంవత్సరం కొత్త జీవితాలకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా మీ జీవితంలోకి సంతోషాలుగా ముందుకెళ్లాలన్నట్టు కూడా మేము కూడా ఆశిస్తా ఉన్నాం.